Hello everyone, welcome to TP Studies, welcome to Uttam's Academy. మనం ఆర్ఆర్బి ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామినేషన్ భాగంలో ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ఒకసారి, బోత్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా. సో ఎవరైతే ఆర్ఆర్బి ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డైలీ టీపీ స్టడీస్ యూట్యూబ్లో కూడా మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు డైలీ ఫాలో అవుతూ ఉండొచ్చు, ఓకేనా? సరే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, రీజనింగ్ అంటే రీజనింగ్ మీద ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, రీజనింగ్ ఎబిలిటీ నుండి 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 30 మార్క్స్. ఆ 30 క్వశ్చన్స్ కూడా ఎలా సింపుల్ గా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ డైరెక్షన్ క్వశ్చన్ నెంబర్ 61 to 65, స్టడీ ద ఫాలోవింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అన్నాడు. అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు, ఆ పారాగ్రాఫ్ క్లియర్ గా రీడ్ చేసిన తర్వాత వాడు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా సింపుల్ గా ఆన్సర్స్ చేయమంటున్నాడు. ఆ వాడు ఇచ్చిన పారాగ్రాఫ్ ఒకసారి చూడండి క్లియర్. 8 persons ABCDEF G and H are going to watch movie in different months, that is January, April, May, June, July, August, October and December, but not necessarily in the same order అన్నాడు. అంటే ఇక్కడ 8 మెంబర్స్ 8 మంత్లలో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కటి మాత్రమే మూవీస్కి వెళ్తున్నాడు. అది కూడా ఆర్డర్ ప్రకారంగా తీసుకోకూడదు. సో మనం అరేంజ్మెంట్ చేసిన తర్వాత వచ్చే ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రకారంగా రాయాలి. అయితే ఇక్కడ 8 మంత్స్ ఏ మంత్స్ అంటే జనవరి టు డిసెంబర్ ఇస్తున్నాడు కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ మంత్ వచ్చేసరికి జనవరి మంత్, దాని తర్వాత ఏప్రిల్ మంత్, నెక్స్ట్ మే మంత్, next one June month, next one July month, August month, October month, December month. ఇలా 8 మంత్స్ ఇస్తున్నాడు. 8 పర్సన్స్ ఏ మంత్ లో ఎవడు మూవీకి వెళ్తున్నాడో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ F was going to watch movie in the month which has 30 days. ఎఫ్ అనేవాడు ఏ మంత్ లో మూవీకి వెళ్తున్నాడంటే 30 days ఏ మంత్ లో అయితే వస్తుందో ఆ మంత్ లో మూవీకి వెళ్తున్నాడు అంట. అయితే ఇక్కడ జనరల్ గా తీసుకుంటే జనవరి 31 days ఉంటుంది, జనవరి వచ్చేసరికి 31 days, ఏప్రిల్ 30 days, మే 31 days, జూన్ 30 days, జూలై 31 days, ఆగస్ట్ కూడా 31 days, అక్టోబర్ 31 days, డిసెంబర్ కూడా 31 days. ఇక్కడ చూడండి, జనవరి 31 days, ఫిబ్రవరి 28 or 29 days, అగైన్ మార్చ్ వచ్చేసరికి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 30 days, అక్టోబర్ 31 days, నవంబర్ 30 days, డిసెంబర్ 31 days. ఇప్పుడు వీటిల్లో ఎఫ్ వాజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days అన్నాడు. ఎఫ్ అనేవాడు ఏ రోజు మూవీకి వెళ్తున్నాడంటే 30 days ఏ మంత్ లో అయితే ఉంటాయో ఆ మంత్ లోనే మాత్రమే మూవీకి వెళ్తున్నాడంట. ఇక్కడ 30 days ఉన్నటువంటి మంత్ ఏదంటే ఏప్రిల్ మంత్ 30 days, జూన్ మంత్ 30 days, రిమైనింగ్ ఆల్ ఆర్ 31 days ఉన్నాయి. అంటే ఎఫ్ అనేవాడు వెళ్తే ఏప్రిల్ మంత్ లో వెళ్ళాలి లేదా జూన్ మంత్ లో వెళ్ళాలి. నెక్స్ట్, దేర్ ఆర్ 3 persons వాచింగ్ మూవీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్ కి సి కి ఇన్ బిట్వీన్ లో ఎంతమంది మూవీ వాచింగ్ చేస్తున్నారంటే 3 members. అంటే ఎఫ్ డాష్ 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 సి, ఎఫ్ కి సి కి ఇన్ బిట్వీన్ లో 3 members ఉన్నారంట. నెక్స్ట్, హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ఏ. ఏ అనేవాడు ఏ మంత్ లో అయితే వాచ్ చేస్తున్నాడు, జస్ట్ బిఫోర్ మంత్ లో ఎవరు ఉండాలంటే హెచ్ వాచ్ చేయాలి. అంటే హెచ్ ఏ ఇద్దరు కూడా పక్క పక్క మంత్ లో మాత్రమే మూవీస్ వాచింగ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ హూ అంటే ఎవరు? ఏ ఈజ్ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి.
ఏ ఈజ్ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి అంటే బికి బిఫోర్ మంత్ లో ఏ మంత్ అయినా ఏ ఉండొచ్చు, అంటే బికి జస్ట్ బిఫోర్ మంత్ అయినా ఉండొచ్చు, దానికన్నా పైన ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ బి వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ సి. బి వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ సి అంటే సికి బిఫోర్ లో బి ఉండాలి, బికి బిఫోర్ లో ఏ ఉండాలి. బి వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ సి. ఇక్కడ జస్ట్ బిఫోర్ సి అంటే ఖచ్చితంగా సి కన్నా అబోవ్ లో ఇక్కడ సి కన్నా జస్ట్ అబోవ్ లో బి ఉండాలి. అయితే ఎఫ్ కి సి కి మధ్యలో 3 మెంబర్స్ అన్నారు, అది ఎదురారు ఎఫ్ అండ్ సి. ఓకేనా, అక్కడ చూడండి బి వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ సి. సికి జస్ట్ బిఫోర్ మంత్ లో ఎవరు ఉండాలంటే బి ఉండాలి, బికి అబోవ్ మంత్ లో ఏ ఉండొచ్చు, ఏకి జస్ట్ అబోవ్ మంత్ లో హెచ్ ఉండాలి అని. నెక్స్ట్ హెచ్ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ which has a maximum number of days but not in January అన్నాడు. హెచ్ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్. హెచ్ అనేవాడు ఏ మంత్ లో మూవీని వాచ్ చేస్తున్నాడంటే విచ్ హ్యాస్ అ మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బట్ నాట్ ఇన్ జనవరి మంత్. అంటే మనకి ఇచ్చిన మంత్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అంటే 31 డేస్ ఉండాలి. ఆ 31 డేస్ మంత్ లో కూడా జనవరి మంత్ అయితే కాకూడదు. హెచ్ అనేవాడు జనవరి మంత్ లో రాకూడదు, బట్ ఇక్కడ మే మంత్ లో ఉండొచ్చు, జూలై మంత్ ఉండొచ్చు, ఆగస్ట్ ఉండొచ్చు, అక్టోబర్ ఉండొచ్చు, డిసెంబర్ ఎక్కడైనా ఉండొచ్చు. 31 డేస్ ఉన్నటువంటి మంత్ లో మాత్రమే ఉండాలి హెచ్. నెక్స్ట్ D is watching the movie in the month which has 30 days. డి అనేవాడు ఏ మంత్ లో మూవీస్ వాచింగ్ చేయాలి అంటే 30 డేస్ ఉన్నటువంటి మంత్ ఏ మంత్ అవుతుందో ఆ మంత్ లో వాచింగ్ చేయాలి. ఇక్కడ ఎఫ్ అనేవాడు 30 డేస్ ఉన్నటువంటి మంత్, డి అనేవాడు కూడా 30 డేస్ ఉన్నటువంటి మంతే కాబట్టి ఎఫ్ అండ్ డి వస్తే ఏప్రిల్ అండ్ జూన్ మంత్ లో మాత్రమే రావాలి. ఇక్కడ ఎఫ్ ఈజ్ 30 డేసే, డి ఆల్సో 30 డేసే. అంటే వీళ్ళిద్దరు వస్తే ఏదర్ ఏప్రిల్ మంత్ ఆర్ జూన్ మంత్ లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ జి ఈజ్ వాచింగ్ ద మూవీస్ ఆఫ్టర్ డి. జి ఈజ్ వాచింగ్ ద మూవీస్ ఆఫ్టర్ డి అంటే డి తర్వాత జి రావాలి. డి తర్వాత ఏ మంత్ లో అయినా కూడా జి ఉండొచ్చు అని దాని అర్థం. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాయింట్స్ అన్ని కూడా రాస్తున్నాము. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ లో చూడండి ఎఫ్ వాజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 డేస్ అంటే ఎఫ్ అనేవాడు వస్తే ఏదర్ ఏప్రిల్ మంత్ ఆర్ జూన్ మంత్ అన్నాం కదా. చూద్దాం, ఒకవేళ సపోజ్ ఎఫ్ ఈజ్ గోయింగ్ టు ఏప్రిల్ మంత్ అనుకున్నాం అనుకోండి, ఏప్రిల్ మంత్ గా తీసుకుంటే చూద్దాం ఒకసారి. ఎఫ్ కి సి కి ఇన్ బిట్వీన్ లో 3 మెంబర్స్ 1 2 3 ఇక్కడ సి రావాలి. ఎఫ్ కి సి కి ఇన్ బిట్వీన్ లో 3 మెంబర్స్ సి. సికి జస్ట్ బిఫోర్ మంత్ లో ఎవరు ఉండాలంటే బి ఉండాలి. ఇక్కడ బి రాస్తే ఏ హెచ్ మనం ఆర్డర్ కరెక్ట్ రాద్దామండి. ఇక్కడ బి రాసామనుకోండి, బికి అబౌవ్ లో ఏ అంటే ఏ ఇక్కడ ఉంటే హెచ్ ఇక్కడ రావాల్సి వస్తుంది. ఏని ఇక్కడ రాస్తే మళ్ళీ డి అనేవాడు 30 డేస్ ఉంది కాబట్టి ఇంకా 30 డేస్ మంత్ లో ఏప్రిల్ లో ఎఫ్ ఉన్నాడు, జూన్ 30 డేస్ మంత్ లో ఏ గాని వస్తే మనం డి రాయలేం కాబట్టి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎఫ్ అనేవాడు కంపల్సరిగా ఈ ఫ్లోర్ లో అయితే రాకూడదు, అంటే ఈ మంత్ లో తీసుకోకూడదు. ఎఫ్ ని ఏప్రిల్ మంత్ అయితే రాకూడదు. ఎఫ్ అనేవాడు ఏప్రిల్ మంత్ రాకూడదు అంటే నెక్స్ట్ ఏ మంత్ తీసుకోవచ్చు అంటే జూన్ మంత్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే 30 డేసే కాబట్టి. ఎఫ్ 30 డేస్ ఉన్నటువంటి మంత్ లో తీసుకుంటే ఎఫ్ కి సి కి ఇన్ బిట్వీన్ లో 3 గ్యాప్స్ ఉండాలన్నాడు. అక్కడ సెకండ్ పాయింట్ దేర్ ఆర్ 3 పర్సన్స్ వాచింగ్ మూవీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అన్నాడు. చూడండి 1 2 3 సి పైన అయితే రాయలేం, 1 2 3 సి ఇక్కడ రాసుకోవచ్చు. సికి జస్ట్ బిఫోర్ మంత్ లో ఎవరు ఉండాలంటే బి ఉండాలి. బికి అబౌవ్ లో ఏ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ తీసుకుంటే హెచ్ ఇక్కడ రాయొచ్చు, ఏని ఇక్కడ తీసుకుంటే హెచ్ ఇక్కడ రాయొచ్చు, అలా ఎక్కడైనా తీసుకోవచ్చు. కాబట్టి ఏ గురించి మళ్ళా చూద్దాం, ఏ హెచ్. నెక్స్ట్ డి అనేవాడు 30 డేస్ ఉన్నటువంటి మంత్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 30 డేస్ ఉన్నటువంటి మంత్ లో ఎఫ్ ఉన్నాడంటే ఇక్కడ డి ఏప్రిల్ మంత్ లో రావాలి. డికి ఆఫ్టర్ లో జి అంటే జి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ హెచ్ కి జస్ట్ బిఫోర్ మంత్ లో హెచ్ అన్నాడు కాబట్టి హెచ్ ఇక్కడ ఉంటే ఏని ఇక్కడ తీసుకోవచ్చు.
హెచ్ 31 డేస్ ఉన్నాయి కాబట్టి హెచ్ 31 డేస్ మంత్ లో వస్తున్నాడు, బట్ అది జనవరి మంత్ కాదు. ఎందుకు ఇక్కడే తీసుకుంటున్నానంటే హెచ్ ఇక్కడ ఎక్కడన్నా తీసుకున్న ఒక జీ బాటమ్ లో రావాలి కాబట్టి, ఇంకా డీకి ఆఫ్టర్ లో జీ అంటే జీ ఈ ప్లేస్ లో రావచ్చు, నో ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారో చూడండి, ఏబిసిడి, ఈ ఎక్కడ రాలేదు, ఎఫ్ జి హెచ్ వచ్చారు, బట్ ఈ గురించి ఎక్కడ మనం మాట్లాడలేదు చూడండి ఇన్ఫర్మేషన్ లో. ఈ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ అనోడ్ ఏ మంత్ లో అయినా రావచ్చు. అప్పుడు ఈ అనోడ్ ఏ మంత్ లో రావచ్చు అంటే జనవరి మంత్ లో రావచ్చు. జనవరి మంత్ లో ఈ వాచింగ్ మూవీస్ అయితే ఏప్రిల్ మంత్ లో డి వాచింగ్ మూవీస్ ఉండాలి, మే మంత్ లో జి వాచింగ్ మూవీస్ ఉండాలి, జూన్ మంత్ లో ఎఫ్ వాచింగ్ మూవీస్, జూలై మంత్ లో హెచ్, ఆగస్ట్ మంత్ లో ఏ, అక్టోబర్ మంత్ లో బి, డిసెంబర్ మంత్ లో సి ఉంటున్నారు. దిస్ ఈస్ ద మనకి ఫైనల్ వచ్చినటువంటి పజిల్ బేస్డ్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. If E is related to F and H is related to C, then in the same way D is related to which of the following అన్నాడు. E కి F కి రిలేషన్ చూడండి. E is related to F అంటే E కి F కి మధ్యలో 2 మెంబర్స్ అన్నారు. నెక్స్ట్ H is related to C, H కి C కి ఇన్ బిట్వీన్ లో కూడా 2 మెంబర్స్ ఉన్నారు. అయితే క్వశ్చన్ మార్క్ ఏమడిగాడు చూడండి, డి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ అన్నాడు. ఆ డీకి బాటమ్ లో 1-2 గ్యాప్స్ తర్వాత వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ తీసుకోండి. ఇక్కడ డీకి హెచ్ కి ఇన్ బిట్వీన్ లో 2 మెంబర్స్ కాబట్టి డి ఈజ్ రిలేటెడ్ టు హెచ్ ఉండాలి. ఆ హెచ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ హెచ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 62. Which of the following statement is true as per the given information అన్నాడు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లలో ఏ స్టేట్మెంట్ లో ఉండే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1, డి ఈజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఆఫ్టర్ ఎఫ్. ఎఫ్ తర్వాత ఎవడు మూవీ చూడాలంటే డి. డి ఈజ్ గోయింగ్ టు వాచ్ మూవీ ఆఫ్టర్ ఎఫ్ అంటే ఎఫ్ తర్వాత చూసేవాడు ఎవరో చూడండి ఇక్కడ ఒకసారి. D is going to watch movie after F. No, F తర్వాత ఎక్కడన్నా D వస్తున్నాడా? No, రాదు. ఆప్షన్ నెంబర్ 1 కాదు. సెకండ్ ఆప్షన్, 2 persons are watching movie between G and B. G కి B కి ఇన్ బిట్వీన్ లో 2 మెంబర్స్ ఉన్నారేమో చూడండి. G కి B కి మధ్యలో 1, 2, 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. B is watching the movie in January month. జనవరి మంత్ లో B అనేవాడు వాచింగ్ మూవీనా? నో. ఈ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సరే. ఫోర్త్ వన్, ఏ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ఆగస్ట్ మంత్ అన్నాడు. ఆగస్ట్ మంత్ లో ఏ వస్తున్నారు చూడండి ఇక్కడ. ఆగస్ట్ మంత్ లో ఎవరు మూవీ చూస్తున్నారంటే ఏ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆప్షన్ నెంబర్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 63. The number of persons watching the movie between D and F is same as between B and question mark. D కి F కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? B కి ఇంకొక పర్సన్ కి ఎవరికి మధ్యలో సేమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. D కి F కి మిడిల్ లో ఇన్ బిట్వీన్ లో ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. D కి F కి ఇన్ బిట్వీన్ లో ఓన్లీ 1 మెంబర్ మాత్రమే ఉన్నాడు. సో అదే విధంగా ఇంకొక పర్సన్ ఎవరు తీసుకోవాలంటే B అండ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. చూద్దాం. ఇక్కడ B తీసుకొని బాటం అయితే రాలా, ఇటు పైకి వెళ్ళండి. B కి H కి ఇన్ బిట్వీన్ లో ఒక మెంబరే ఉంటాడు చూడండి ఇక్కడ. అంటే D కి F కి ఇన్ బిట్వీన్ ఒక మెంబర్ ఉంటే H కి B కి ఇన్ బిట్వీన్ ఒక మెంబర్ కాబట్టి సో అక్కడ ఎవరు ఉండాలంటే H is the right answer ఉండాలి. H ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ is the correct answer. Next question number 64. 4 of the following 5 are alike in a certain way and hence they form a group. Which one of the following does not belong to that group అన్నాడు. అంటే మనకు ఇక్కడ 5 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 5 ఆప్షన్స్ ఒక గ్రూప్ గా అనుకుంటే ఈ 5 ఆప్షన్స్ లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ అనేవి సేమ్ గ్రూప్ లో ఉన్నాయంట. ఒక ఆప్షన్ లో ఉండే నెంబర్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఉండే ఆప్షన్ ఏదో కనుక్కోవాలి. HDCBG. HDCBG అంటే చూడండి, HDCBG HDGBCH. ఇక్కడ C అనేవాడు 31 days,
బి అనేవాడు కూడా 31 డేసే, హెచ్ అనేవాడు 31 డేసే, జి అనేవాడు 31 డేసే, బట్ డి వచ్చేసరికి 30 డేస్ అన్నారు చూడండి. అంటే ఇక్కడ ఎక్సెప్ట్ డి కాకుండా మిగతా నలుగురు వచ్చేసరికి 31 డేస్ ఉన్నటువంటి మంత్ లో ఉంటే ఒక డి మాత్రమే 30 డేస్ ఉన్నటువంటి మంత్ లో ఉంది కాబట్టి సో అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్ లలో కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2 లో ఉండే పర్సన్ డి. ఆ మంత్ ఏ డేస్ ఎన్ని డేస్ అంటే 30 డేస్ ఉన్నటువంటి మంత్. Next question number 65. How many persons are watching the movie between B and D? B కి D కి మధ్యలో ఎంతమంది మూవీని వాచ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. B కి D కి మధ్యలో అంటే చూడండి ఎంతమంది ఉన్నారు. D ఇక్కడ ఉంటే B ఇక్కడ ఉన్నారు చూడండి. D కి B కి మిడిల్ లో 1 2 3 4 మెంబర్స్. ఇక్కడ 4 మెంబర్స్ మూవీని వాచ్ చేస్తున్నారు కాబట్టి సో రైట్ ఆన్సర్ ఈజ్ 4 ఉండాలి. ఆ 4 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 4 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్ క్వశ్చన్ నెంబర్ 66 to 70. Study the following information carefully and answer the questions given below. సో ఇక్కడ కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఆ పారాగ్రాఫ్ క్లియర్ గా రీడ్ చేస్తూ వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చేద్దాము. అయితే ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు చూడండి, చూద్దాం. ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్. ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ఇన్ నార్త్ డైరెక్షన్ అంటే ఈ రోలో మనకి ఎంతమంది సిట్ చేస్తున్నారో క్లియర్ గా తెలియదు. ఎంతమంది ఉన్నారో తెలియదు. సర్టైన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటున్నాడు. ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ యర్ రో ఫేసింగ్ నార్త్ అన్నాడు. నార్త్ డైరెక్షన్ ఫేసింగ్ అనగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన డైరెక్షన్స్ ఉండాలి. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ గా తీసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, 4 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ. పికి క్యూకి మధ్యలో 4 persons ఉండాలంట. అది మళ్ళా చూద్దాం. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూ ఎక్కడైతే ఉన్నాడో వాటికి సెకండ్ రైట్ లో ఎఫ్ ఉండాలి. క్యూ కి సెకండ్ రైట్ లో ఎఫ్ ఉండాలి అంట. అయితే 4 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ అంటే క్యూ డాష్ 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 పి అయినా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు కాబట్టి మనకు తెలియదు, వదిలేని తర్వాత చూద్దాం. 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్. ఎఫ్ కి ఎస్ కి ఇన్ బిట్వీన్ లో కూడా ఒకటే ఉండాలంట. ఆల్రెడీ ఎఫ్ డాష్ ఎస్ ఇట్ సైడ్ రాయలేము, ఎఫ్ డాష్ ఎస్ ఇట్ సైడ్ అయితే రాయొచ్చు. నెక్స్ట్ ఎస్ సిట్స్ at 8th position from one of the extreme ends. One of the extreme ends అంటే ఏదో ఒక ఎండ్ నుండి చూస్తే ఎస్ యొక్క పొజిషన్ 8th పొజిషన్ అంట. లెఫ్ట్ ఎండ్ నుండి చూసినా 8th పొజిషన్ అయిన ఉండొచ్చు, రైట్ ఎండ్ నుండి చూసినా కూడా 8th పొజిషన్ ఉండొచ్చు. ఎస్ సిట్స్ at 8th పొజిషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అది ఏ ఎండ్ నుండో మనకు తెలియదు, తర్వాత చూద్దాం అది కూడా. డి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలంటే డి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో డి ఉంటాడు. నెక్స్ట్ హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ కి 5th లెఫ్ట్ ఎవరు ఉండాలంటే హెచ్. 1 2 3 4 5th ఇక్కడ హెచ్ ఉండాలి అంట. హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ కూడా కంప్లీటెడ్. 8 persons ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ కి లెఫ్ట్ లో ఎంతమంది ఉండాలంటే 8 persons. 8 persons ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే 1 2 3 4 5 6 7 8 వీళ్ళు 8 persons ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ కి లెఫ్ట్ సైడ్ లో నుండి 8 persons ఉండాలి అన్నాడు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక 2 points లీవ్ ఇట్ చేశాను చూడండి. 4 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ అన్నాడు. పికి క్యూ కి మధ్యలో 4 persons ఉండాలి. ఇక్కడ ఒకవేళ ఇటు సైడ్ తీసుకుంటే 1 2 3 4 క్యూ పి రాయలేము, 1 2 3 4 ఇక్కడ పి రాసుకోవచ్చు. ఇంకో పాయింట్, ఎస్ సీట్స్ అట్ 8th పొజిషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు. ఈ ఎండ్ నుండి చూస్తే మనకి ఎఫ్ అనేవాడు 8th పొజిషన్ లో ఉన్నాడు, ఎస్ అనేవాడు. అప్పుడు రైట్ ఎండ్ నుండి చూస్తే ఎస్ అనేవాడు 8th పొజిషన్ రావాలి. 1 2 3 4 5 6 8th పొజిషన్ అంటే చూడండి 1 2 3 4 5 6 7 ఇంకొక ప్లేస్ రావాలి 8th పొజిషన్.
ఎస్ సీట్స్ ఎయిత్ పొజిషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే చూడండి ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకుంటే 1 2 3 4 5 6 7 8th పొజిషన్ లో ఎస్ ఉన్నాడు. మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ తెలుసు, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ పొజిషన్ తెలుసు కాబట్టి మనకి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ లో వచ్చినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది కూడా కౌంట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మెంబర్స్ అన్నారు ఇక్కడ 20 అంటే ఇక్కడ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే మనకు వచ్చిన అరేంజ్మెంట్ లో ఎంతమంది ఉన్నారంటే టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్ ఉన్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అంటే 1 2 3 4 5 6 మెంబర్స్ గురించి మాత్రం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 66 చూడండి ఏమిస్తున్నాడు. వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో అన్నాడు. వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో అంటే ఈ రోలో మాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది వచ్చారంటే 20 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఆ 20 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా సూచ్ చేస్తున్నా. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకు వచ్చినటువంటి రోలో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో 20 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ సూచ్ చేయండి. అలా ఉండే ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఎస్? పికి ఎస్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ పికి ఎస్ కి మిడిల్ అంటే పి అండ్ ఎస్ కి మధ్యలో ఒక్కడే కూడా లేడు, ఎవరు లేరు కాబట్టి నో వన్ ఉండాలి ఆన్సర్. ఇక్కడ నో వన్ అంటే నన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు ఎఫ్? ఎఫ్ తో కంపేర్ చేస్తే డి యొక్క పొజిషన్ చూడండి. ఇక్కడ ఎఫ్ అని వాడు ఇక్కడ ఉంటే వాడికి రైట్ లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్. ఫిఫ్త్ టు ద రైట్ ఉండాలి. ఎఫ్ నుండి కౌంట్ చేస్తే డి అనేవాడు ఫిఫ్త్ టు ద రైట్ లో ఉన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఫిఫ్త్ టు ద రైట్ ఉండాలి. అయితే ఫిఫ్త్ టు ద రైట్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్? హెచ్ కి లెఫ్ట్ లో ఎంతమంది సిట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ హెచ్ కి లెఫ్ట్ లో 1 2 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఆ హెచ్ కి లెఫ్ట్ లో ఉండేది 3 మెంబర్స్ కాబట్టి సో నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆ 3 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఇఫ్ ఏ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ద పి అండ్ డి దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అన్నాడు. ఇక్కడ చూడండి ఇఫ్ ఏ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ పి అండ్ డి, ఏ అనేవాడు పికి డికి ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉంటే పికి డికి ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఏ గాని ఉంటే వాడు క్వశ్చన్ మార్క్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఎస్? ఎస్ నుండి కంపేర్ చేస్తే ఏ పొజిషన్, ఎస్ నుండి చూస్తే ఏ పొజిషన్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో ఉండాలి. సో సెకండ్ టు ద రైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ సెకండ్ టు ద రైట్ ఉండే ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఇన్ ద వర్డ్ క్లోరైన్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ఆల్ఫాబెట్? ఆల్ఫాబెట్స్ ప్రకారంగా కౌంట్ చేస్తే ఆ లెటర్స్ కి మధ్యలో ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారంగా కూడా అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నటువంటి పేర్స్ ఎన్నో కౌంట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చిన వర్డ్ కూడా ఏ వర్డ్ అంటే క్లోరైన్, CHLORINE, క్లోరైన్, CHLORINE క్లోరైన్. ఈ వర్డ్ ని బేస్ చేసుకొని కౌంటింగ్ కూడా చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏదంటే సి. ఆ సి తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మాత్రమే రీడ్ చేయండి. ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్ళాలి, ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా రావాలి. ఫార్వర్డ్ డైరెక్షన్ లో కౌంట్ చేస్తే చూడండి ఆఫ్టర్ సి తర్వాత డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. హెచ్ తర్వాత ఐ జే కే ఎల్ ఎం ఎన్ నో మ్యాచింగ్. ఎల్ తర్వాత ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు చూడండి. ఓ తర్వాత పి క్యూ ఆర్ ఎస్ నో మ్యాచింగ్. ఆర్ తర్వాత ఎస్ టి యు నో, ఐ జే కే నో, ఎన్ ఓ కూడా నోనే. ఫార్వర్డ్ డైరెక్షన్ ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు, బ్యాక్వర్డ్ డైరెక్షన్ చేద్దాం. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ నో, ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి నో,
IJKL I to L ఒక పేరు మ్యాచ్ అయింది చూడండి. RSTUV నో, OPQR నో, LMNO H ఐ కూడా నోనే. ఇక్కడ ఒక్క పేరు మాత్రమే ఫామ్ అవుతుంది. ఆ పేరు కూడా ఏంటంటే IJKL. ఐకి ఎల్కి ఇన్ బిట్వీన్ లో 2 letters అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో కూడా ఐకి ఎల్కి ఇన్ బిట్వీన్ లో 2 letters ఉంటుంది కాబట్టి సో హియర్ ఈస్ ఓన్లీ 1 పేరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ 1 పేరు ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ సూట్ చేయండి. ఇక్కడ 1 పేరు ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్స్. Question number 72 to 75. In each of the questions below are given some statements followed by some conclusions. You have to take the given statements to be true even if they seem to be at variance with commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusions logically follows from the given statements disregarding commonly known facts అన్నాడు. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ కి బిలోలో కన్క్లూజన్స్ కూడా ఇస్తున్నాడు. ఏ కన్క్లూజన్ అయితే ఫాలోస్ అవుతుందో ఆ కన్క్లూజన్స్ బేస్ చేసుకొని ఆన్సర్స్ కూడా రాయమంటున్నాడు. బట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏమిస్తున్నాడంటే ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో అయితే ఆప్షన్ నెంబర్ 1 ప్రిపేర్ చేయాలి. ఇఫ్ ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అయితే ఆప్షన్ నెంబర్ 2 ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అయితే ఆప్షన్ నెంబర్ 3 తీసుకోవాలి. ఇఫ్ నైదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అయితే ఆప్షన్ నెంబర్ 4. ఇఫ్ బోత్ కన్క్లూజన్స్ 1 or 2 ఫాలోస్ అయితే ఆప్షన్ నెంబర్ 5 తీసుకోవాలి అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ లో చూడండి ఓన్లీ ఎ ఫ్యూ హోమ్ ఈజ్ అ పిక్నిక్ అన్నాడు. నో పిక్నిక్ ఈజ్ అ మిస్టరీ అని ఇస్తున్నాడు. ఆల్ మిస్టరీ ఈజ్ రియల్ అంటున్నాడు. మనకి అలైన్మెంట్ కూడా చూడండి. పిక్నిక్ పిక్నిక్ అలైన్మెంట్ ఉంది, మిస్టరీ మిస్టరీ అలైన్మెంట్ ఉంది. అయితే దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకుంటే దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ వన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ గా కన్సిడర్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ లో ఎవరెవరికి రిలేషన్ చూడండి. సమ్ మిస్టరీ ఆర్ నాట్ పిక్నిక్ అన్నాడు. మిస్టరీకి పిక్నిక్ కి రిలేషన్ ఇస్తున్నాడు. మిస్టరీ పిక్నిక్ రెండు కూడా ఒకే స్టేట్మెంట్ లో ఉన్నాయి చూడండి. నో పిక్నిక్ ఈజ్ అ మిస్టరీ అన్నాడు. నో పిక్నిక్ ఈజ్ అ మిస్టరీ అంటే దానికి ఇంప్లికేషన్ కూడా ఏమవుతుందంటే సమ్ పిక్నిక్ ఆర్ నాట్ మిస్టరీ అవుతుంది. లేదా నో పిక్నిక్ ఈజ్ అ మిస్టరీకి కన్వర్షన్ ఏమవుతుందంటే నో మిస్టరీ ఈజ్ అ పిక్నిక్ అవుతుంది. దాన్ని కూడా రివర్స్ లో రాస్తే సమ్ మిస్టరీ ఆర్ నాట్ పిక్నిక్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఓ టైప్ ఆఫ్ కన్క్లూజన్ ఆల్వేస్ కరెక్ట్ అవుతుంది. అది ఇంప్లికేషన్ లో ఉన్న ఒకటే, కన్వర్షన్ లో ఉన్న ఒకటే. హియర్ కన్క్లూజన్ 1 అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్ 2 ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. హోమ్ కి పిక్నిక్ కి రిలేషన్. ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి ఓన్లీ ఎ ఫ్యూ హోమ్ ఈజ్ అ పిక్నిక్ అన్నాడు. అంటే హోమ్ లో కొంత భాగం మాత్రమే పిక్నిక్ అవుద్దంట. ఓన్లీ ఎ ఫ్యూ అంటే ఈ భాగం మాత్రమే పిక్నిక్ అవ్వాలి, అంతేగాని హోమ్ పార్ట్ అంతా కూడా పిక్నిక్ అవుతుందా? పిక్నిక్ కాదు ఎప్పటికి కూడా. అంటే ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే సమ్ హోమ్స్ మాత్రమే పిక్నిక్ అవుతాయి. లేదా దీన్ని రివర్స్ లో ఇచ్చారంట ఆల్ పిక్నిక్ బీయింగ్ హోమ్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే కరెక్ట్ ఉండేది. బట్ ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఇంప్లికేషన్ లో అంటే మనకి ఇంప్లికేషన్ లో ఓన్లీ ఎ ఫ్యూ స్టేట్మెంట్ కి పాసిబిలిటీ కేస్ రాదు. ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే క్లియర్ గా ఏం రాయొచ్చండి దీన్ని సమ్ హోమ్ ఈజ్ పిక్నిక్ అవుతుంది, సమ్ హోమ్ ఆర్ పిక్నిక్ రాయొచ్చు. సమ్ హోమ్ ఆర్ పిక్నిక్, సమ్ హోమ్ ఆర్ నాట్ పిక్నిక్ అంట. అంటే దాని అర్థం ఈ భాగం అంతా కూడా ఎప్పుడు కూడా పిక్నిక్ తో రిలేషన్ రాదు. ఇది పిక్నిక్ తో రిలేషన్ రాదు అన్నప్పుడు మనం ఆల్ హోమ్ బీయింగ్ పిక్నిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? ఎప్పటికి కూడా కాదు. సో అలాంటప్పుడు కన్క్లూజన్ 2 అనేది నాట్ ఫాలోస్ ఉండాలి. అయితే ఇక్కడ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్ కాబట్టి సో ఆన్సర్ కూడా ఏముండాలంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఉండాలి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next question number 73. Only a few strong is a tough, only a few tough is a dark అన్నాడు. రెండు కూడా only a few statements tough alignment అవుతుంది. That is I, this one also I plus I అంటే no conclusion. అంటే strong కి dark కి ఎప్పుడు కూడా రిలేషన్ రాదు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ సమ్ స్ట్రాంగ్ ఈజ్ నాట్ డార్క్ అన్నాడు.
సమ్ స్ట్రాంగ్ ఈజ్ నాట్ డార్క్ అంటే స్ట్రాంగ్ కి డార్క్ కి మనం ఎప్పుడు కూడా రిలేషన్ చెప్పలేము, ఎందుకంటే అది కూడా సమ్ స్ట్రాంగ్ ఆర్ టఫ్ అవుతుంది, ఇక్కడ సమ్ టఫ్ ఇస్ డార్క్ అంటున్నాడు, మిగతా సమ్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో అలాంటప్పుడు మనకు సమ్ స్ట్రాంగ్ ఈజ్ నాట్ డార్క్ అనేది డెఫినెట్ గా చెప్పలేము. ఇక్కడ కన్క్లూజన్ 1 అయితే రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ నో టఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ అన్నాడు, నో టఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఓన్లీ a few strong is a tough అన్నప్పుడు సమ్ టఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి నో టఫ్ ఈజ్ అ స్ట్రాంగ్ అని కూడా చేయలేము. సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ ఆన్సర్. హియర్ కన్క్లూజన్ 1 రాంగ్ ఆన్సర్, కన్క్లూజన్ 2 కూడా రాంగ్ ఆన్సర్ కాబట్టి రెండు రాంగ్ ఆన్సర్స్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం ప్రిపేర్ చేయాలంటే ఇఫ్ నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్ ఉండాలి. ఇఫ్ నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఇక్కడ కూడా గివెన్ స్టేట్మెంట్స్ ఏంటి చూడండి. నో నెట్వర్క్ ఈజ్ డల్ అన్నాడు, ఓన్లీ అ ఫ్యూ డల్ ఈజ్ ఫాస్ట్ అన్నాడు, ఆల్ ఫాస్ట్ ఈజ్ మెమోరీ అని ఇస్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ అలైన్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ డల్ డల్ అలైన్మెంట్ ఉంది, ఫాస్ట్ ఫాస్ట్ అలైన్మెంట్ ఉంది. దిస్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే ఓన్లీ అ ఫ్యూ అంటే ఐ కరెక్ట్, ఓ కూడా కరెక్ట్ కాబట్టి జనరల్ గా ఐ ఓ రెండు రాసుకోవచ్చు. చూద్దాం గివెన్ కన్క్లూజన్స్ కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్ అన్నాడు. సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్, మెమోరీకి నెట్వర్క్ కి రిలేషన్ ఇస్తున్నాడు. చూద్దాం. నెట్వర్క్ అనేది ఇక్కడెక్కడో ఉంటే మెమోరీ ఇక్కడ ఉంది చూడండి. అసలు ఆ డల్ కి రిలేషన్ రాదు మనకి, యాజ్ వెల్ యాజ్ అంటే ఇక్కడ ఈ ప్లస్ ఐ అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఓ స్టార్ రాయొచ్చు. ఓ స్టార్ ప్లస్ ఏ అంటే నో కన్క్లూజన్. అసలు ఫస్ట్ మనకి నో నెట్వర్క్ ఈజ్ ద డల్ నుండి అక్కడ వరకు రిలేషన్ రాదు చూడండి, అప్పుడు డెఫినెట్లీ నాట్ నెట్వర్క్ అని చెప్పొచ్చునా చెప్పలేం. లేదా ఒకసారి కావాలంటే డయాగ్రామ్ కూడా చూడండి. నో నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఇక్కడ రాస్తే డల్ అనే డయాగ్రామ్ ఈ ప్లేస్ రాసుకోవచ్చు. ఓన్లీ అ ఫ్యూ డల్ ఈజ్ అ ఫాస్ట్ అంటే ఈ భాగం మాత్రమే రిలేషన్ ఉండాలి రెండింటికి. ఆల్ ఫాస్ట్ ఈజ్ మెమొరీ అన్నాడు, మెమొరీలో ఉండే కొంత భాగం ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్ పాస్ట్ ఈజ్ మెమరీ, పాస్ట్ అంతా కూడా మెమరీ కావచ్చు. ఇది యాక్చువల్ గా డయాగ్రామ్. అయితే వాడు ఇచ్చింది డల్ కి నెట్వర్క్ ఇస్తున్నాడు. చూద్దాం ఒకసారి. డల్ కి నెట్వర్క్ కి సమ్ డల్ ఆర్ నెట్వర్క్ అన్నాడు. ఓకే, సెకండ్ కన్క్లూజన్ వాడు అడిగింది డల్ కి నెట్వర్క్ కి కదా. ఓకే, డల్ నెట్వర్క్ రెండు కూడా ఒకే స్టేట్మెంట్ లో ఉన్నాయి చూడండి. నాట్ మెమోరీ, డల్ నెట్వర్క్ రెండింటి కూడా ఒకే స్టేట్మెంటే. సమ్ డల్ అంటే ఇక్కడ సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్ అనేది కరెక్ట్ కాదు. చూద్దాం. సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్, సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్. ఓకే, కరెక్ట్. చూడండి ఇక్కడ ఒకసారి. మెమోరీ అంటే ఈ ఫాస్ట్ ఏదైతే ఉందో అదంతా మెమోరీలో ఉన్నట్టే. ఆ ఫాస్ట్ లో కొంత ఏముంది మనకి డల్ అనే రిలేషన్ ఇక్కడ ఉంది చూడండి. డల్ ఈ భాగం ఏదైతే ఉందో ఆ భాగం నెట్వర్క్ తో కూడా రిలేషన్ ఉంది చూడండి. అప్పుడు సమ్ డల్ అంటే సమ్ మెమోరీ, సమ్ మెమోరీ, సమ్ మెమోరీ అంటే ఏది సమ్ డల్ ఆర్ మెమోరీ చూడండి. ఆ డల్ లో ఉండే పార్టే సమ్ మెమోరీ ఆర్ డెఫినెట్లీ నాట్ నెట్వర్క్. డెఫినెట్ గా అంటే డల్ లో ఉండే కొంత భాగం ఎప్పుడు కూడా డెఫినెట్ గా నెట్వర్క్ కాదు కాబట్టి ఇది కరెక్టే, రాంగ్ కాదు, కరెక్ట్ ఆన్సరే. కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 2 కూడా చూడండి. సమ్ డల్ ఆర్ నాట్ నెట్వర్క్ అన్నాడు. నో నెట్వర్క్ ఈజ్ డల్ అంటే దానికి కన్వర్షన్ కూడా ఏం రాయొచ్చు అంటే నో డల్ ఈజ్ నెట్వర్క్ అవుతుంది. ఆ కన్వర్షన్ కి ఇంప్లికేషన్ కూడా ఏం రాయొచ్చు అంటే సమ్ డల్ ఆర్ నాట్ నెట్వర్క్ అవుతుంది. ఇక్కడ కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవుతుంది. అంటే హియర్ కన్క్లూజన్ 1 ఫాలోస్, కన్క్లూజన్ 2 కూడా ఫాలోస్ కాబట్టి బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఉండాలి. అయితే బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ చూస్ చేయండి. ఇక్కడ బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. అంటే 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 75. All tennis is a football, all football is a basketball, no basketball is a cricket. All tennis ball is a football అంటే ఏ టైప్, all football is a basketball అన్న కూడా ఏ టైప్, no basketball is a cricket అంటే this is ఏ టైప్ అని. ఏ ఇక్కడ ఫస్ట్ కూడా చూడండి. కన్క్లూజన్స్ గివెన్ కన్క్లూజన్స్ కూడా ఏమిస్తున్నాడు. నో ఫుట్బాల్ ఈజ్ క్రికెట్ అన్నాడు. ఫుట్బాల్ కి క్రికెట్ కి రిలేషన్. నో ఫుట్బాల్ ఈజ్ క్రికెట్ అంటే ఫుట్బాల్ అనేది సెకండ్ స్టేట్మెంట్, క్రికెట్ అనేది థర్డ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ రెండిట్లో అలైన్మెంట్ కూడా బాస్కెట్ బాల్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రాయొచ్చు. అంటే ఫుట్బాల్ కి క్రికెట్ కి ఈ అని ఆన్సర్ వస్తుందంటే నో ఫుట్బాల్ ఈజ్ క్రికెట్ అయినా రాయొచ్చు, నో క్రికెట్ ఈజ్ ఫుట్బాల్ అయినా రాయొచ్చు. ఇక్కడ నో ఫుట్బాల్ ఈజ్ క్రికెట్ అనేది కరెక్ట్ ఆన్సరే.
కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. కన్క్లూజన్ 2 చూడండి, ఆల్ టెన్నిస్ ఈజ్ బాస్కెట్ బాల్ అన్నాడు. ఆల్ టెన్నిస్ ఈజ్ బాస్కెట్ బాల్ కూడా వస్తుంది చూడండి. టెన్నిస్ కి బాస్కెట్ బాల్ కి రిలేషన్ అంటే ఫుట్బాల్ అలైన్మెంట్ ఉంది. ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఏ, సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ కూడా ఏనే, ఏ ప్లస్ ఏ అంటే ఏనే, అంటే ఆల్ టెన్నిస్ ఈజ్ బాస్కెట్ బాల్ అవుతుంది. ఆల్ టెన్నిస్ ఈజ్ బాస్కెట్ బాల్ కూడా కరెక్ట్ ఆన్సర్. హియర్ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది, కన్క్లూజన్ 2 కూడా ఫాలో అవుతుంది కాబట్టి సో ఆన్సర్ కూడా ఏది ప్రిపేర్ చేయాలంటే మనకి ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్లలో ఇఫ్ బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్, క్వశ్చన్ నెంబర్ 76 to 80. Study the following information carefully and answer the questions given below. ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు, బేస్డ్ ఆన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకుని ఇస్తున్నాడు చూడండి. అది కూడా సింపుల్ గా సాల్వ్ చేద్దాం. 8 persons F, J, K, M, N, P, S and V are sitting around a square table అన్నాడు. 8 members కూడా ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు అంట. అయితే వాళ్ళల్లో 4 of them are sitting at the corners and remaining are sitting at the middle side of the table. వీళ్ళలో 4 members వచ్చేసరికి కార్నర్ లో కూర్చుంటున్నారు, మిగతా 4 members వచ్చి మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అంటున్నాడు. అయితే ద పర్సన్స్ sitting at the corners faces away from the center and the person sitting at the middle side of the table faces towards the center. కార్నర్ లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారంట, మిడిల్ లో కూర్చున్న వాళ్ళు సెంటర్ ఫేస్ చేస్తున్నారు అంటున్నాడు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఆర్డర్ ప్రకారంగా తీసుకోకూడదు, ఎలా అంటే అలా అరేంజ్మెంట్ చేయాలి అంటున్నాడు. ఇక్కడ సింపులే, మొత్తం ఎంతమంది అంటే 8 members ఇస్తున్నాడు. 8 members కూడా ఎలా సిట్ చేస్తున్నారంటే ఒక స్క్వేర్ టేబుల్ లో సిట్ చేస్తున్నారు. ఆ స్క్వేర్ టేబుల్ లో కూడా 4 members కార్నర్ లో సిట్ చేస్తే 4 members మిడిల్ లో కూర్చున్నారంట. కార్నర్ లో ఎవరైతే కూర్చొని ఉంటున్నారో వాళ్ళు అవుట్ సైడ్ ఫేసింగ్ అన్నాడు, మిడిల్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు సెంటర్ ఫేసింగ్ చేస్తున్నారంట. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక స్క్వేర్ టేబుల్ డయాగ్రామ్ డ్రా చేస్తాం అనుకోండి. స్క్వేర్ అనగానే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సైడ్స్ ఉండాలి. స్క్వేర్ అనగానే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సైడ్స్. ఈ మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఒక 4 members ఉన్నారు, కార్నర్ లో ఒక 4 members ఉన్నారు అంటే ఇలా. అయితే కార్నర్ లో సిట్టింగ్ చేసే వాళ్ళు అవుట్ సైడ్ ఫేసింగ్ ఉంటారు, అంటే సెంటర్ ఫేస్ కాదు. మిడిల్ లో ఉండే వాళ్ళు సెంటర్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్. అంటే మిడిల్ పర్సన్ సిట్టింగ్ అట్ ద మిడిల్ సైడ్స్ ఆఫ్ ద టేబుల్ అయితే ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్ అన్నాడు, కార్నర్ లో ఉండాలి అవుట్ సైడ్ అంటున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా డయాగ్రామ్ అలా రాస్తున్నాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. F sits at the middle side of the table. F sits at the middle side of the table అంటే F అయినా కూడా వస్తే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఈ 4 places లో ఎక్కడైనా రావచ్చు F అనేవాడు. తర్వాత N sits at the immediate left of V. N sits at the immediate left of V అంటే V కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో N ఉండాలంట, కానీ V అనేవాడు మిడిల్ లో ఉన్నాడా కార్నర్ లో ఉన్నాడా మనకు తెలియదు. నెక్స్ట్ పాయింట్, 2 persons sits between F and J. F కి J కి ఇన్ బిట్వీన్ లో 2 members ఉండాలంట. చూద్దాం మళ్ళా. నెక్స్ట్ ఇక్కడ V sits at the immediate right of J అన్నాడు. J కి ఇమ్మీడియట్ రైట్ లో V ఉండాలి. అయితే J అనేవాడు మిడిల్ లో ఉన్నాడా కార్నర్ లో ఉన్నాడా అది కూడా మనకు తెలియదు. అయితే ఇక్కడ F కి J కి మిడిల్ ఇద్దరు ఉన్నారంటే చూడండి, దాన్ని బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. F కి J కి మిడిల్ ఇద్దరు ఉన్నారంటే F ఒక మిడిల్ ప్లేస్ లోకి వచ్చి డాష్ డాష్ J అనేవాడు కార్నర్ లో వస్తాడు. F మిడిల్ లో ఉంటే డాష్ డాష్ J అనేవాడు కార్నర్ లోనే ఉంటాడు. J కార్నర్ లో ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఆన్సర్ ఇక్కడ V sits at the immediate right of J కూడా రాయొచ్చు. ఆ తర్వాత N sits at the immediate left of V కూడా రాయొచ్చు. ఆ 2 పాయింట్స్ రాయొచ్చు. మళ్ళీ చూద్దాంలే. 3 persons sits between S and N. S కి N కి ఇన్ బిట్వీన్ లో 3 members ఉండాలి. M is an immediate neighbor of S అన్నాడు. M is not an immediate neighbor of J. P faces inside అన్నాడు. మనకి కన్క్లూడెడ్ పాయింట్ ఏది ఇవ్వలేదు. చూద్దాం దాన్ని బేస్ చేసుకొని అలా వెళ్ళాలనేది. సపోజ్ F sits at the middle side of the table అంటే F ని ఏదో ఒక దగ్గర తీసుకుందాం. F ఇక్కడ తీసుకున్నామే అనుకోండి. తర్వాత
తర్వాత n సీట్స్ ఎట్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ v ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, v కి ఇమీడియట్ లెఫ్ట్ లో n ఉండాలి. తర్వాత 2 persons సిట్స్ బిట్వీన్ f అండ్ j, f కి j కి మధ్యలో ఇద్దరు ఉండాలంట. f ఇక్కడ ఉంటే డాష్ డాష్ j అని ఉండొచ్చు, డాష్ డాష్ j అని ఉండొచ్చు. అది ఎట్ సైడ్ అనేది మనకు తెలియదు, బట్ కానీ కన్క్లూడెడ్ కావాలి కాబట్టి ఏదో సైడ్ తీసుకుందాం. నేను j ఇట్ సైడ్ తీసుకుంటున్నా, చూద్దాం ఆన్సర్ వస్తుందో రాదా అనేది. తర్వాత v sits at the immediate right of j, j ఎక్కడ ఉన్నాడు వాడికి ఇమ్మీడియట్ రైట్ లో v అంట. j ఇక్కడ కూర్చొని ఇలా చూస్తే వాడికి ఇట్ సైడ్ రైట్ ఇట్ సైడ్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ రైట్ లో v అంటే v అనేవాడు ఈ ప్లేస్ లో ఉండాలి. తర్వాత n sits at the immediate left of v అన్నాడు చూడండి, ఇక్కడ కూడా n sits at the immediate left of v, v కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో n ఉండాలంట. v ఇక్కడ కూర్చొని ఇలా సెంటర్ ఫేస్ చేస్తే ఇలా ఉంటే వీడికి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. v కి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఎవరున్నారంటే n ఉన్నాడు అంటున్నాడు. ఒకవేళ సపోజ్ n అక్కడ తీసుకుందాం, చూద్దాం ఒకసారి కరెక్ట్ వస్తా రాంగ్ వస్తా మళ్ళీ చూద్దాం. ఒకవేళ ఇటు సైడ్ రాంగ్ అంటే ఇటు సైడ్ తీసుకొని వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్, 3 persons sits between s and n, s కి n కి ఇన్ బిట్వీన్ లో 3 మెంబర్స్ ఉండాలంట. 1 2 3 ఇట్ సైడ్ తీసుకుంటే 1 2 3 ఇక్కడ s కి n కి ఇన్ బిట్వీన్ లో 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ m is an immediate neighbor of s, m is an immediate neighbor of s అంటే s కి ఇమ్మీడియట్ నైబర్ m అంటే ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ పాయింట్, m is not an immediate neighbor of j, j కి ఇమ్మీడియట్ నైబర్ m రాకూడదు కానీ s కి ఇమ్మీడియట్ నైబర్ అంటే m ఇక్కడ రాకూడదు అంటే m ఇక్కడ మాత్రమే రావాలి. నెక్స్ట్ p ఫేసెస్ ఇన్సైడ్ అన్నాడు, p ఫేసెస్ ఇన్సైడ్ అంటే p అనేవాడు సెంటర్ ఫేసింగ్ ఉండాలి, p ని ఇక్కడ తీసుకుందాము. నెక్స్ట్ పాయింట్, ఇక్కడే రిమైనింగ్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఈ ప్లేస్ లో తీసుకుంటే సింపుల్ గా ఆన్సర్ వస్తుంది. మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా చూడండి, f j k ఎక్కడ రాలేదు, k ఎక్కడ రాలేదు కాబట్టి k ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎటువంటి మిస్ మ్యాచ్ లేకుండా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఇంకొక ఆర్డర్ కూడా చేద్దాం, ఎందుకని మంచిది. ఎందుకంటే నేను ఎఫ్ ని ఇక్కడ తీసుకున్నప్పుడు ఎఫ్ కి జే కి మధ్యలో ఇద్దరంటే 1 2 j ఇటు సైడ్ తీసుకున్నా, అటు సైడ్ తీసుకోవాలని రూల్ లేదు కదా, ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు. అది చూద్దాం ఒకసారి. ఎఫ్ ని ఇక్కడ రాస్తే 1 2 ఈ ప్లేస్ లో j అయినా తీసుకోవచ్చు, అది సెకండ్ పాసిబిలిటీ. చూద్దాం అక్కడే రాస్తున్నా. తర్వాత v sits at the immediate right of j, j కి ఇమ్మీడియట్ రైట్ అంటే ఇక్కడ v రావాలి అంట. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, n సీట్స్ ఎట్ ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ v, v కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే చూడండి v ఇక్కడ కూర్చొని ఇటు చూస్తే వాడికి ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఎవరు రావాలంటే n రావాలి. నెక్స్ట్ 2 persons sits between f and g కూడా కంప్లీటెడ్. 3 persons sits between s and n అంటే n ఇక్కడ ఉంటే n కి ఆపోజిట్ లో s ఇక్కడ రావాలి. నెక్స్ట్ పాయింట్, m is an immediate neighbor of s, s కి ఇమ్మీడియట్ నైబర్ ఎవరు రావాలంటే m ఉండాలి. m వచ్చే పొజిషన్ కూడా చూద్దాం ఒకసారి. m is an immediate neighbor of s, s కి ఇమ్మీడియట్ నైబర్ లో m, ఎస్ ఇక్కడ ఉన్నారు చూడండి, ఎస్ కి ఇమ్మీడియట్ నైబర్ లో m అంటే ఇక్కడ ఆల్రెడీ f అన్నాడు కాబట్టి ఇక్కడ రాకూడదు, ఖచ్చితంగా ఇక్కడే రావాలి. బట్ కానీ ఇక్కడ ఏమన్నాడంటే m ఈజ్ నాట్ ఎన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ j, అంటే s కి ఇమ్మీడియట్ నైబర్ లో m ఉండాలి కానీ j కి ఇమ్మీడియట్ నైబర్ రాకూడదు, అంటే m ఇక్కడ రాకూడదు. m ఇక్కడ రాకూడదు అంటే ఆ కండిషన్ సాటిస్ఫై కాదు. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ పాసిబిలిటీ ఏదైతే తీసుకున్నామో ఆ సెకండ్ పాసిబిలిటీ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ పాసిబిలిటీ రాంగ్ ఆన్సర్ కాబట్టి దాన్ని రఫ్ చేద్దాం ఒకసారి. సెకండ్ పాసిబిలిటీ ఏదైతే తీసుకున్నామో అది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మన ఫస్ట్ పాసిబిలిటీ ప్రకారంగానే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ఫైనల్ స్క్వేర్ సిట్టింగ్ అరేంజ్మెంట్. అంటే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే n v j p s m k ఉండాలి. సెకండ్ పాసిబిలిటీ ఎలాగో రాలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఈ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 76. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే వెన్ కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్? ఎఫ్ నుండి లెఫ్ట్ లో కౌంట్ చేస్తే ఎఫ్ కి జే కి మధ్యలో ఎంతమంది ఉన్నారో కౌంటింగ్ చేయాలి. ఎఫ్ కి లెఫ్ట్ లో చూడండి, ఎఫ్ ఇక్కడ ఉంటే ఎఫ్ కి లెఫ్ట్ అంటే ఇటు సైడ్, ఎఫ్ కి జే కి మిడిల్ చూడండి 1 2 3 4, ఎఫ్ కి జే కి మిడిల్ లో 4 మెంబర్స్ ఉండాలి. ఆ 4 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. 4 of the following 5 are alike in a certain way and hence form a group. Which of the following does not belong to that group అన్నాడు. మనకి
ఆ 5 ఆప్షన్స్లలో 4 ఆప్షన్స్ ఒకే విధంగా ఉండాలి, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. ఆ డిఫరెంట్గా ఉండే ఆప్షన్ ఏదో చూద్దాం ఒకసారి. ఇక్కడ SFJKN అన్నాడు. ఎఫ్ అనేవాడు ఇన్సైడే, SFJ, ఎస్ అనేవాడు అవుట్ సైడ్, జే అనేవాడు అవుట్ సైడ్, K అండ్ ఎన్ అవుట్ సైడ్ ఫేసింగ్, కే కూడా అవుట్ సైడ్ ఫేసింగ్ చూడండి. నేను ఇప్పుడు రౌండ్ అప్ చేసిన వాళ్ళల్లో ఎక్సెప్ట్ ఎఫ్ మిగతా అందరు కూడా అవుట్ సైడ్ ఫేసింగ్ అంటే కార్నర్ లో ఉన్నారు. ఎఫ్ అనే వాడు మాత్రమే మిడిల్ లో సిట్ చేస్తున్నాడు అంటే వాడు సెంటర్ ఫేసింగ్ ఉంటాడు. అవుట్ ఆఫ్ దిస్ 5 మెంబర్స్ లలో డిఫరెంట్ గా ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే ఎఫ్ కాబట్టి సో ఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఆ ఎఫ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ option is the correct answer. Next question number 78. Which of the following statement is the true అన్నాడు. Option number 1, P sits second to the left of V. V కి సెకండ్ లెఫ్ట్ లో P చూడండి. V సెంటర్ ఫేసింగ్ అంటే వాడికి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. V కి సెకండ్ లెఫ్ట్ లో P ఉన్నాడా? నో, F ఉన్నాడు. అది రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్, N ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమిడియట్ నైబర్ లో N ఉన్నాడా? నో, ఆపోజిట్ లో ఉన్నాడు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. 2 persons sits between P and V. P కి V కి మధ్యలో 2 persons ఉన్నారా? నో, ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఇది కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ ఫోర్త్ వన్, M sits opposite to N. N కి ఆపోజిట్ లో M ఉన్నాడా? నో, ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో ఫిఫ్త్ ఆప్షన్ చూద్దాం. J sits opposite to K. J sits opposite to K చూడండి. K కి ఆపోజిట్ ఎవరు ఉన్నారంటే J ఉన్నాడు. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 5 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 79. Who among the following is sitting second to the left of M? M కి సెకండ్ లెఫ్ట్ లో ఉండే పర్సన్ ఎవరో చూడండి ఒకసారి. M కి సెకండ్ లెఫ్ట్ లో ఉండే పర్సన్, M సెంటర్ ఫేస్ చేస్తే అటు సైడ్ లెఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. M కి సెకండ్ లెఫ్ట్ లో ఉండే పర్సన్ ఎవరంటే P. సో P ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ P ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. సో ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. Who among the following is sitting opposite to P? P కి ఆపోజిట్ లో ఉండే పర్సన్ ఎవరో చూడండి. P కి ఆపోజిట్ లో ఉండే పర్సన్ ఎవరంటే F. ఇక్కడ చూడండి P ఉంటే P కి ఆపోజిట్ లో ఉండే పర్సన్ F. సో F is the కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆ F ఉండే ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. ఇక్కడ F ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ is the కరెక్ట్ ఆన్సర్. Next, directions, question number 81 to 83. Study the following information carefully and answer the questions given below అన్నాడు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు బ్లడ్ రిలేషన్ బేస్ చేసుకొని దానికి ఒక డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. దేర్ ఆర్ 7 members ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3 generations. ఒక ఫ్యామిలీలో 7 members ఉన్నారంటే ఆ 7 members కూడా ఎన్ని జనరేషన్స్ ఫామ్ అయిందంటే 3 generations ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ పి. ఏ ఈజ్ మదర్ ఆఫ్ పి. మదర్ అంటే ఎప్పటికి కూడా టాప్ లో ఉండాలి, వాళ్ళ చిల్డ్రన్స్ ఎప్పటికి కూడా బాటమ్ లో. ఏ ఈజ్ మదర్ కాబట్టి ఫిమేల్ జెండర్ మైనస్. నెక్స్ట్, బి ఈజ్ బ్రదర్ ఆఫ్ జి. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ జి. పి అనేవాడు బ్రదర్ ఎవరికంటే జికి. బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ బ్రదర్ అండ్ బ్రదర్ కానీ సేమ్ జనరేషన్ కాబట్టి హారిజాంటల్ లైన్. కే ఈజ్ మ్యారీడ్ టు జి. కే అండ్ జి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ఉండాలి, బట్ ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ తెలియదు. ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎం. ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎం అంట చూద్దాం. కే ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎల్. కే ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎల్. ఎల్ యొక్క చైల్డ్ ఎవరంటే కే. ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. కే యొక్క సిస్టర్ ఎవరంటే ఎస్. ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. అదేవిధంగా ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎం అన్నాడు.
ఎస్ఐ లెవెల్లో ఎం కాంట్ అంటే జీకి కేకి ఒక చిల్డ్రన్ గాని ఉంటే ఆ చిల్డ్రన్ కి ఎస్ ఏమవుద్దంటే ఆంట్ అవుతుంది. అంటే ఎం యొక్క పేరెంట్ కే కాబట్టి పేరెంట్ యొక్క సిస్టర్ ని మనం ఏమనొచ్చు అంటే ఆంట్ అనొచ్చు. సో ఇక్కడ ఎస్ ఈస్ ఆంట్ ఆఫ్ ఎం కూడా కరెక్ట్ ఆన్సరే. అయితే మనకి ఇక్కడ 3 జనరేషన్స్ ఫామ్ అయినట్టు చూడండి. ఇదొక జనరేషన్, ఇదొక జనరేషన్ మొత్తం 3 జనరేషన్స్ అన్ని. బట్ ఇక్కడ చాలా మందికి జెండర్స్ తెలియదు చూడండి. ఎం యొక్క జెండర్ తెలియదు, జీకే జెండర్ తెలియదు, ఎల్ జెండర్ కూడా తెలియదు. ముగ్గురికి మాత్రమే జెండర్స్ తెలుస్తుంది మనకి. ఎవరెవరంటే ఏ, పి అండ్ ఎస్ జెండర్స్ మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కే ఈస్ మ్యారీడ్ టు జి అన్నాడు కానీ మనకి ఆ రిలేషన్ అది. పి ఈస్ బ్రదర్ ఆఫ్ జి అన్నాడు. ఎక్కడ కూడా జి మనకి ఎవరు జెండర్స్ క్లియర్ లేదు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ బ్లడ్ రిలేషన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి 3 క్వశ్చన్స్ కూడా సింపుల్ గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఎల్ ఈస్ మ్యారీడ్ టు జే, ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే అంటే ఎల్ అండ్ జే కపుల్స్ అయితే దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జి అన్నాడు. దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జి అంటే చూడండి, ఈ జే అనే ఆవిడ జీకి ఫాదర్ ఇన్ లా అయినా ఉండొచ్చు, మదర్ ఇన్ లా అయినా ఉండొచ్చు. మనం ఆన్సర్ చెప్పలేం కాబట్టి సో ఇక్కడ మనం L is married to J అయితే then J is related to Z. ఇక్కడ ఆన్సర్ చేయలేం కాబట్టి కాంట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ చేయండి. కాంట్ బి డిటర్మైన్డ్ ఎందుకంటే ఫాదర్ ఇన్ లా అయినా ఉండొచ్చు, మదర్ ఇన్ లా అయినా ఉండొచ్చు, అలా ఉండే ఆప్షన్స్ లేదు కాబట్టి సో ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్ ఎందుకంటే J యొక్క జెండర్ తెలియదు కాబట్టి. Next question number 92. If A is married to R, then how R is related to M? A is married to R అంటే చూడండి, A ని R అనేవాడు మ్యారేజ్ చేసుకుంటే A ఫిమేల్ కాబట్టి R మేల్ అవుతాడు. బట్ క్వశ్చన్ మార్క్ then how R is related to M? M కి R అనేవాడు ఏ రిలేషన్ అవుతాడంటే M యొక్క పేరెంట్ G అండ్ P సిబ్లింగ్స్, వాళ్ళ పేరెంట్స్ R కాబట్టి R is a గ్రాండ్ ఫాదర్ ఆఫ్ M రాయొచ్చు. R is a గ్రాండ్ ఫాదర్ ఆఫ్ M ఉండాలి. గ్రాండ్ ఫాదర్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జి? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జి? ఎస్ అనోడు జీ కే రిలేషన్ అవుతాడు చూడండి. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జీ అంటే ఎస్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ అవుతుంది. ఆల్రెడీ ఎస్ ఎవరికి సిస్టర్ అంటే కేకి సిస్టర్. కే యొక్క కపుల్ ఎవరంటే జీ. ఇక్కడ ఎస్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ రిలేషన్ ఉండాలి. సిస్టర్ ఇన్ లా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ సిస్టర్ ఇన్ లా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 94. If it is possible to make only one meaningful word with the second, fifth, eighth and ninth letters of the word translation, which would be the second letter of the word from the left, if more than one such word can be formed, give Y as the answer. If no such word can be formed, give Z as your answer అన్నాడు. అయితే ఇక్కడ మనకి గివెన్ వర్డ్ ఏంటంటే ట్రాన్స్లేషన్ అనే వర్డ్ ఇస్తున్నాడు. TRANSLATION. ట్రాన్స్లేషన్ అనే వర్డ్ లో మనకు కావాల్సినటువంటి లెటర్స్ ఏంటి అంటే సెకండ్ ప్లేస్ లో ఉండే లెటర్ R, ఫిఫ్త్ ప్లేస్ లో ఉండే లెటర్ S, ఎయిత్ ప్లేస్ లో ఉండే లెటర్ T, నైన్త్ ప్లేస్ లో ఉండే లెటర్ I. సెకండ్ ప్లేస్ అంటే R, తర్వాత ఫిఫ్త్ ఎస్, ఎయిత్ ప్లేస్ అంటే టీ, నెక్స్ట్ నైన్త్ ప్లేస్ అంటే ఐ. సో ఇక్కడ మనకి RSTIతో ఫామ్ అయినటువంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ కానీ వస్తే ఆన్సర్ ఏం రాస్తున్నాడు చూడండి. ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అయితే ఆన్సర్ ఏం రాయొచ్చు. 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తే ఆన్సర్ ఏం ఉండాలి, లేదా ఎటువంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తే ఆన్సర్ ఏం రాయాలో చూసుకోండి ఒకసారి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ కానీ వస్తే మటుకు విచ్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. మోర్ దెన్ వన్ సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ అయితే గివ్ వై యాజ్ యువర్ ఆన్సర్ అన్నాడు. ఎటువంటి వర్డ్స్ ఫామ్ కానీ కాకపోతే జెడ్ యాజ్ యువర్ ఆన్సర్ అన్నాడు. సరే, మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏమేమి ఫామ్ అవుతాయి చూడండి. STIR మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందో రాదో చెక్ చేసుకోండి ఒకసారి. హియర్ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ ఈజ్ STIR, స్టీర్ ఒక మీనింగ్ఫుల్ వర్డ్. ఇంకా RITS కూడా వస్తే చెక్ చేయండి ఒకసారి. RITS రిట్స్.
STIR స్టీర్ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ అయితే కన్ఫర్మ్. RITS రాదు, IT SIR రాదు, TIRS నో, TRIS. సో నాకు తెలిసి అంటే ఇంకా ఉండొచ్చు, ఇవన్నీ కరెక్టే చెప్పాలని రూల్ లేదు. నాకు తెలిసి అయితే STIR స్టీర్ అనే మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ఇంకేమన్నా మీనింగ్ఫుల్ వర్డ్స్ గా వస్తే మటుకు అప్పుడు మోర్ దాన్ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ అంటే Y as యువర్ ఆన్సర్ రాయొచ్చు. బట్ నాకు తెలిసి వన్ మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది STIR అనేది. దాన్ని బేస్ చేసుకుని అయితే క్వశ్చన్ మార్క్ ఏమంటే సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఉండాలి. ఆ సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ అంటే చూడండి, విచ్ వుడ్ బి ద సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అని చూస్తే సెకండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఏముండాలంటే T ఉండాలి. సో నేను T యాజ్ యువర్ ఆన్సర్ రాస్తున్నా. ఒకవేళ అంతకన్నా ఎక్కువ మీనింగ్ఫుల్ వర్డ్స్ కానీ తెలిస్తే మటుకు అప్పుడు ఆన్సర్ ఈస్ Y యాజ్ యువర్ ఆన్సర్ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 to 98. These questions are based on the following arrangement. Study the arrangement carefully to answer these questions అన్నాడు. ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ ఇస్తున్నాడు, లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్స్ తోని. వీటి మీద ఒక 3-4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఆ సింపుల్ గా 5 క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద సిరీస్, ఈ సిరీస్ లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేస్తే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఎలిమెంట్ ఈస్ ద 10th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. నెంబర్స్ రిమూవ్ చేసిన తర్వాత లెఫ్ట్ ఎండ్ నుండి కౌంట్ చేస్తే 10th ప్లేస్ లో వచ్చే ఎలిమెంట్ ఏదో కౌంట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇక్కడ నుండి కౌంట్ చేయండి, నెంబర్స్ కౌంట్ చేయొద్దు, ఓన్లీ లెటర్స్ మాత్రమే. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ 10th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ F ఉండాలి. F ఈస్ ద రైట్ ఆన్సర్ అని F ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సెర్చ్ చేయండి. సో ఇక్కడ F ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 96. How many alphabets according to the English dictionary are between the elements which is the 7th from the left hand and 9th from the right hand అన్నాడు. ఇక్కడ చూడండి, how many alphabets according to the English dictionary. ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారంగా చూస్తే మనకి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ కౌంట్ చేయాలి. ఆర్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ విచ్ ఇస్ 7th ఫ్రమ్ ద లెఫ్ట్. చూడండి 1 2 3 4 5 6 7. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే L అండ్ 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9. 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే A. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే L, 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటే A. ఈ రెండింటికి ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదో కౌంట్ చేయాలి. ఆ ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్ అంటే చూడండి 1 2 3, ఇక్కడ 1 2 3 4. మిడిల్ ప్లేస్ లో మనకి ఆ మొత్తం కౌంట్ చేయాలి. మనకి ఎగ్జాక్ట్లీ మిడిల్ ప్లేస్ అవసరం లేదు, వాటికి మధ్యలో ఉండే ఎలిమెంట్స్ ఎన్నో 1 2 3 4 5 6 7 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి మిడిల్ లో OPTEFM6I. ఆ మొత్తం 8 ఎలిమెంట్స్ ఉండాలి. 8 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని. ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో 5th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question number 97. Which of the following element is the third from the right of the element which is 11th from the left hand అన్నాడు. ఇక్కడ 2 sentences ఇస్తున్నాడు. ఆ 2 sentences లో ఉండే ఎలిమెంట్స్ ఎండ్స్ కూడా చూడండి. ఫస్ట్ వన్ 3rd ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు, సెకండ్ వన్ 11th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు. ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ కానీ ఇస్తే మటుకు బోత్ ఆర్ అడిషన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ అడిషన్స్ అంటే ఫస్ట్ వన్ 3rd ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ 11th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, రెండు సమ్ చేస్తే 3 + 11 ఈజ్ 14. బట్ 14th ఫ్రమ్ ద క్వశ్చన్ మార్క్ కు ముందు ఏ ఎండ్ అయితే ఉందో ఆ ఎండ్ తీసుకోండి. 14th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి. 14th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ కౌంట్ చేస్తే వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో దట్ ఎలిమెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్ గా రాయాలి. ఇక్కడ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అనగానే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఉండేటువంటి నెంబర్ ఏ నెంబర్ అంటే నెంబర్ 6 వస్తుంది. ఆ 6 అనే నెంబర్ ఏదైతే ఉందో దట్ నెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 4 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. How many such numbers are there in the above arrangement, each of which is immediately preceded by a consonant
కాన్సనెంట్ ఆర్ అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఎ కాన్సనెంట్ అన్నాడు. సో ఇక్కడ హౌ మెనీ సచ్ నెంబర్స్ మాత్రమే కనుక్కోవాలి. ఆ నెంబర్స్ కి ప్రిసీడింగ్ ఫాలోవింగ్ ఎలా ఉండాలి అంటున్నాడు చూడండి. ఆర్ దేర్ ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్. నెంబర్ కి ప్రిసీడింగ్ లో మస్ట్ అండ్ సెట్ ఏముండాలంటే కాన్సనెంట్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై కాన్సనెంట్. నెంబర్ కి ఫాలోవింగ్ లో కూడా ఏముండాలంటే కాన్సనెంట్ ఉండాలి. అంటే కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ గా రావాలి. కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ సీక్వెన్స్ ఎన్నో కౌంట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ అంటే D8H ఒకటి, H9L ఒకటి 2, M6I కౌంట్ చేయకూడదు. కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ కాదు అది. A7J కూడా కౌంట్ చేయకూడదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ UTZ కూడా కౌంట్ చేయకూడదు, ఇది కూడా కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ అయితే కాదు. కాన్సనెంట్ నెంబర్ కాన్సనెంట్ కాంబినేషన్ D8H ఒకటి అయితే H9L ఉండాలి. మిగతా అన్ని కూడా కాన్సనెంట్ నెంబర్ వొవెల్ ఉంది, వొవెల్ నెంబర్ కాన్సనెంట్ ఇస్తున్నాడు, వొవెల్ నెంబర్ కాన్సనెంట్ ఇస్తున్నాడు కాబట్టి అవి కౌంట్ చేయొద్దు. ఓన్లీ 2 మాత్రమే. ఆ 2 కూడా ఏదంటే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, ఓన్లీ 2 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 2 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. So third option is the correct answer. Next question number 99. If in the number 48579436 1 is added to each of the digit which is placed at even position and 1 is subtracted from each of the digit which is placed at odd position, then how many digits are repeating in the number thus formed అన్నాడు. సరే ఇక్కడ గివెన్ నెంబర్ రాస్తున్న మళ్ళీ వన్స్ అగైన్ 48579436. అయితే ఇక్కడ ఆడ్ పొజిషన్ లో ఉన్నట్టు ఈవెన్ పొజిషన్ లో ఉండే నెంబర్ కి అయితే 1 యాడ్ చేయాలి, ఆడ్ పొజిషన్ లో ఉండే నెంబర్ కి అయితే మటుకు 1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఆడ్ పొజిషన్ ఇది, ఆడ్ పొజిషన్స్ ఇవి, మిగతావి ఈవెన్ పొజిషన్స్. ఆడ్ పొజిషన్స్ అంటే చూడండి 1 3 5 7 9 ఇవి ఆడ్ పొజిషన్స్. వాటికి 1 సబ్ట్రాక్షన్ చేసి ఈవెన్ పొజిషన్ లో ఉండే వాటికి 1 యాడ్ చేద్దాం. 4 - 1 అంటే 3, 8 + 1 అంటే 9, 5 - 1 అంటే 4, 7 + 1 అంటే 8, 9 - 1 అంటే 8, 4 + 1 అంటే 5, 3 - 1 అంటే 2, 6 + 1 అంటే 7, 2 - 1 అంటే 1. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి నెంబర్స్ లలో హౌ మెనీ డిజిట్స్ విల్ రిపీటింగ్ అంటున్నారు చూడండి. రిపీట్ అయినటువంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ 3 అనేది ఎక్కడ రిపీట్ కాలా, 9 అనేది కూడా ఎక్కడ రిపీటేషన్ కాలేదు, 4 అనేది కూడా ఎక్కడ రిపీటేషన్ కాలేదు, 8 2 times రిపీటెడ్, 5 రిపీట్ కాల, 2 రిపీట్ కాల, 7 రిపీట్ కాల, 1 రిపీట్ కాల. ఇక్కడ 8 మాత్రమే ఒక నెంబర్, ఒక డిజిట్ మాత్రమే 2 times రిపీట్ అయింది కాబట్టి సో ఓన్లీ 1 మాత్రమే రిపిటేషన్ ఉండాలి. ఆ 1 మాత్రం ఉన్న రిపిటేషన్ నెంబర్ కూడా ఏదంటే 8. సో ఓన్లీ 8 ఈస్ ద రిపీటింగ్ నెంబర్. ఆ రిపీటింగ్ నెంబర్ 8 ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో ఇక్కడ ఓన్లీ 8 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అన్నాడు. ఈ 5 ఆప్షన్స్ లలో ఒక ఆప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఉండే ఆప్షన్ ఏదో చూద్దాం. ఇక్కడ BEH అంటే చూడండి, BEH అంటే B నెంబర్ 2, E నెంబర్ 5, H నెంబర్ 8 అంటే +3 అడిషన్ చేయాలి. సెకండ్ ఆప్షన్ JMP అన్నాడు. ఇక్కడ J అంటే 10, M అంటే 13, P అంటే 16. ఇక్కడ కూడా +3 అడిషన్, ఈ రెండు సిమిలర్. థర్డ్ ఆప్షన్ TWZ. T అంటే 20, W అంటే 23, Z అంటే 26. ఇక్కడ కూడా +3 అడిషన్, +3 అడిషన్ చూడండి. CFI ఇక్కడ C అంటే 3, F అంటే 6, I అంటే 9 కాబట్టి +3 లాస్ట్ ఆప్షన్ చూద్దాం. KOP లో K నెంబర్ 11, O నెంబర్ 15, P నెంబర్ 16. బట్ ఇక్కడ +4 అంటే ఇక్కడ +1 ఉంది చూడండి. అంటే అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్ లలో ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 4 లో ఉండే లెటర్స్ 3 ఇంక్రిమెంట్ ఉంటే ఫిఫ్త్ ఆప్షన్ లో ఉండే నెంబర్ ఫస్ట్ +4 ఇంక్రిమెంట్ అయితే తర్వాత +1 ఇంక్రిమెంట్ అయింది. ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి KOP ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అంటే అవుట్ ఆఫ్ దీస్ 5 ఆప్షన్స్ లలో డిఫరెంట్ ఆప్షన్ ఏంటంటే KOP ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నో ఆప్షన్ అంటే ఆప్షన్ నెంబర్ 5. సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.